100 acres forest బిఎన్ రెడ్డి నుంచి వాటర్ అంతా ఫారెస్ట్ లోకి వచ్చి ఫారెస్ట్ నుంచి మధ్యలో అక్కడ వినూత్న దగ్గర చిన్న ట్రెంచ్ కొట్టారు వాళ్ళు. ఆ ట్రెంచ్ కొట్ట ట్రెంచ్ వాటర్ అంతా రోడ్డు వెళ్ళారు. వాసన వస్తుందా? వాసన వస్తుందా? ఇలా 25% డ్రైన్ వాటర్ ఉండాలి. ఒకసారి ఆఫీసర్ డిఎం గారు మన డిజిఎం గారు ఒకసారి ఇక్కడ ఇల్లు మొత్తం నీళ్ళు. ఇప్పుడు చాలా దిక్కుల ఎస్ఎన్డిపి ఇంప్లిమెంటేషన్ అయింది కదా. ఈ ఒక్క డివిజన్ కాలే ఎస్ఎన్డిపి అప్పుడు కరీం నగర్ అయింది, అంతా అయింది. అక్కడ కుంటూరు దగ్గర వరకు అయింది సార్, దగ్గర వరకు అయింది. ఈ వాటర్ కూడా డైరెక్ట్ అందులో పోయి మన ఎస్ఎన్డిపి నల్లలకి కిరణ్ భయ్యా ఇట్రా. ఎందుకు లేరట వాళ్ళు? కప్పల చెరువు నుంచి కుమ్మరికుంటకు లింక్ రోడ్. ఈ కప్పల చెరువు కుమ్మరికుంట మధ్యలో దూరం ఎంత ఉంటుంది అందాదా? 3.5 కిలోమీటర్. అన్ని కాలనీలే, అన్ని కాలనీలు కూడా నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ డ్రైన్ ఉందా మరి? డ్రైన్ అంటే ఇక్కడ ఉంది, మనకు ఇక్కడ ఒక డ్రైన్ ఉంది సార్. 100 mm పైప్ లైన్ ఉంది. అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ కాలనీలు అన్నీ కూడా డ్రైన్లు వాళ్ళ సొంతంగా నిర్మాణం చేసుకొని వాళ్ళకు ఒక ఎస్టీపీ ప్లాంట్ ఉన్నాయా? వాళ్ళ కాలనీలలో ప్లాట్ చేస్తున్నప్పుడు వేస్తారు కదా డ్రైనేజ్ పైప్ లైన్ లేవా? అవునా? ఈ డ్రైనేజ్ పైప్ లైన్ పోయి ఎక్కడో ఒక బొందల్లో గిదల్లో అయితే ఉంటాయి కదా, ఉన్నాయి. అలాగే ఉందా? ట్రంక్ లైన్ కలిపిందా? అన్ని ట్రంక్ లైన్ కలిపి. ఎక్కడ ట్రంక్ లైన్ ఎక్కడ ఉంది ఇక్కడ మరి? మరికుంట హైదరాబాద్ లో ఉంది కదా, మరికుంట మొన్న నేను మొన్న రెండు చెరువులు చూసిన. జీవన్ దగ్గర 2 చెరువులు, ఒకటి పైన ఒకటి కింద. దానికి 20 కోట్ల సాంక్షన్ కూడా అయింది. ఆకుంటేనా ఇది నువ్వు చెప్పేది? ఇక్కడ నుంచి ఇంకా ఈ 2 చెరువులు సార్, బాబు చెరువు అని కుమ్మరికుంట మీద కదా మనం పెట్టిన మన రోడ్డు. ఇప్పుడు బాతుల చెరువు 3-4 ఏళ్ల కింద సాహెబ్ నగర్ లా ఒక మనిషి లోపల పడ్డప్పుడు మొత్తం చనిపోయి దొరకలే. అది ఈడ ఎత్తికినాం పోయి, ట్రంక్ లైన్ అదంతా పెద్ద ట్రంక్ లైన్ దొరికిన ప్లేస్ అట్లా ట్రంక్ లైన్ ఉంది. దాని వాటర్ వర్క్స్ పెద్దదే ఉంది కాబట్టి దాన్ని అయితే హైదరాబాద్ అది వచ్చి తీపిచ్చడం వల్ల స్టార్ట్ అయింది. ట్రంక్ లైనే లేదు వాస్తవానికి. ఎన్నో కాలనీలు ఉన్నాయి, వాటర్ వర్షం నీళ్ళు అన్ని బయటికి కాలనీలో. ఇప్పుడు మొత్తం కాలనీలలో ఉండే ఈ డ్రైనేజ్ వాటర్ ఈ ట్రంక్ లైన్ కనెక్షన్ ఇచ్చే స్కోప్ ఉందా? ప్రొవిజన్స్ ఉన్నాయా? ఇక్కడ వాళ్ళకు ఉందన్న, అక్కడ గడ్డ మీద ఉన్న వ్యక్తి లేదన్న, స్కోప్ లేదు. ఒక 10 కాలనీలకు ఆ స్కోపే లేదు. ఇప్పుడు మీరు అంటున్నది సివర్ లైన్ కూడా ఉంది సార్. మొత్తం ఇక్కడ సాగర్ కాంప్లెక్స్ నుంచి సివర్ లైన్ మొత్తం రన్నింగ్ ఉంది సార్. హైత్ నగర్ మన కుంటూరు వరకు ఉంది సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. అది ఛానల్ లెవెల్ ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు. వర్షాకాలం అప్పుడే ఏంటంటే వర్షం మీద ఎంటర్ అయిపోయి మొత్తం ఫుల్ నడుస్తుంది సార్. ఎంత డైమ్ ఉంది? 900 mm ఉంది, కింద 1200 mm కూడా ఉంది సార్ కుంటూరు. అక్కడ ఎస్టీపీ కూడా ఒకటి పెద్ద బట్ట ఇట్లా ఉంది సార్, కడుతున్నారు సార్. దానికి డైవర్ట్ చేస్తే అది సరిపోతుంది. డైరెక్ట్ మూసిలో కలవకుండా డైరెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది లంచ్ వీళ్ళందరూ కూడా లంచ్ అరేంజ్ చేస్తున్నారు. అందరికి అరేంజ్ అందరికి అరేంజ్ ముందు పోవాలన్నా చాలా టైం పడుతుంది. అదే అన్న
ఇక్కడ